ఈ రోజు మార్కెట్ చాలా జూమ్ ఉంది. సో నిన్న ఎవరన్నా పొజిషన్ తీసుకుంటే ఈ రోజు మంచి ప్రాఫిట్. నిఫ్టీలో నిన్న మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది. కీ లెవెల్ ని బ్రేక్ చేశాక ఎంత వెళ్ళింది? 300 పాయింట్లు. ఇది మనకి చాలా 450 5 దగ్గర తీసుకున్నా సార్, డబుల్ అయ్యాక అమ్మేశాను. ఇప్పుడు 73 ఉందా సార్ 170 వరకు వెళ్ళిపోయింది కదా. 450దా? ఇప్పుడు కూడా 122 ఉంది. స్టిల్ 122. నేను ఫస్ట్ అది హాఫ్ చేసి వదిలేసాను సార్, మళ్ళీ వెనక్కి వస్తే ఇంకా కాస్ట్ తీసేసాను. 9 రూపీస్ 10 రూపీస్ ఉన్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి పోతాయి, జీరో అయిపోతాయి. వీ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్ జీరో. అది నేర్చుకోవాలి సార్. నేను మీకు ఇందాక చెప్పింది అదే కదా. 9 రూపీస్ ఉన్నప్పుడు నేను కొనమని చెప్పాను, అది 4 రూపీస్ కూడా వెళ్ళింది. లో ఎంత? 2 రూపీస్ 20 పైసా దాకా వెళ్ళింది అది. నేను 5 దగ్గర కొన్నాను సార్. ఓకే, ఎనీ సార్ మార్కెట్ అయితే అయిపోయింది. క్వశ్చన్ అడిగారండి, మాట్లాడుతున్నారు మార్కెట్ అయిపోయాక. సార్ నేనే సార్. చెప్పండి. అదే ఏం లేదు సార్, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని. షూర్ తప్పకుండా. అంటే నేను మీ దగ్గర జాయిన్ అయ్యి 10 months అయింది. అండ్ నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో, లైక్ లాసెస్ లో ఉన్నాను సార్. నేను లాస్ట్ 4 years గా మార్కెట్ లో ఉన్నా గానీ అంతకుముందు కన్సిక్యూటివ్ 3 years మొత్తం ఓవరాల్ పిఎన్ఎల్ చూసుకుంటే లాస్ లోనే ఉన్నాను సార్. నిన్న నా పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ చేసుకున్నాను సార్. నిన్న స్ట్రాటజీలో కూడా ప్రాఫిట్ తీసుకున్నాను, మోర్ దెన్ 6,000. ఓకే. సో నిన్న నేను పిఎన్ఎల్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నా ప్రాఫిట్ వచ్చేసి ఈ ఇయర్ కి 2.6 lakhs సార్. నా లాసెస్ అయితే కవర్ అయిపోయాయి. లాసెస్ కవర్ అయ్యి ప్రాఫిట్ లోకి వచ్చారు. ఒక 2.5 ఉండే సార్ నా లాసెస్, ఇప్పుడు 2.6. బట్ అమౌంట్ తక్కువ అయ్యుండొచ్చు, బట్ నాకు అది పెద్ద విషయం సార్. అంటే నా లాసెస్ కవర్ చేసుకున్నాను ఒకటి. అండ్ నాకు అంతకంటే ఎక్కువ నమ్మకం ఒకటి వచ్చింది సార్, అంటే మార్కెట్ లో చేయగలను అని కాన్ఫిడెన్స్. అంతకు మించి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత చాలా చేంజ్ చూసాను. నాకు నేను తీసుకునే ట్రేడింగ్ చేసే దాంట్లో చాలా చేంజ్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. నేను కూడా స్వాతి గారికి థ్యాంక్స్ చెప్పాలా. షీ రిఫర్డ్ సో మెనీ పీపుల్. నాకు చాలా మంది మీ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. అదేముంది సార్, మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. మీరు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. అసలు నేను చెప్తున్నాను కదా సార్, అంటే నేను అంతకుముందు వర్కింగ్ ఉండి జాబ్ మానేసి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకేం లేదు సార్. అంటే బయటకు వెళ్ళి వేరే పని ఏం చేయలేను. హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి. ఏం చేయాలి అని స్టార్ట్ చేసింది ఇది. కానీ ఆ లాసెస్ చూసినప్పుడు ఒక హోప్ అనేది పోయింది. నిజంగా చెప్పాలంటే నేను స్వాతి గారిని కలిసే టైంకి ఇంకా అవ్వదేమో మార్కెట్ లో. అంటే ఎన్ని స్ట్రాటజీస్ వేసినా గానీ ఓవరాల్ గా లాసే మళ్ళీ ఇయర్ మొత్తం చూసుకుంటే. అలాంటి టైంలో నాకు స్వాతి గారు పరిచయం అవ్వడం, మీరు కలవడం అనేది నిజంగా నా లక్ సార్ అసలు. అండ్ నేను ఇప్పుడు ఇంట్లో ఉండి జాబ్ మానేసినా గానీ ఎంతో కొంత సపోర్ట్ చేయగలుగుతున్నాను మా ఫ్యామిలీకి. అది చాలా పెద్ద విషయం సార్. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. అసలు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. పర్లేదండి. మనకి ఏంటంటే ఎందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అంటే ఏదో ఒక రోజు వినేసి క్లాస్ మర్చిపోతే కాదు, రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. అయితేనే మార్కెట్ లో మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకటి ఏ డౌట్ వచ్చినా గానీ ఒకరు ఉన్నారు మనకి క్లారిఫై చేయడానికి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్ గా మనకి లాసెస్ అన్ని కవర్ అయిపోయి ప్రాఫిట్ లోకి వస్తాం. అది మెయిన్ థింగ్ సార్. అంటే మాకు ఏ డౌట్ వచ్చినా మీరు ఉన్నారు కాబట్టి గైడ్ చేయడానికి. నిజంగా సార్, అంటే లాస్ట్ ఇయర్ నాకు ఆగస్ట్ అక్టోబర్ నేను ఎక్కువ వీక్లీ స్ట్రాటజీ చేస్తాను. స్టాక్ ఆప్షన్స్ కూడా చేశాను, బట్ వీక్లీ స్ట్రాటజీ అయితే కంపల్సరీ చేస్తాను సార్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అండ్ అక్టోబర్ లో లాసెస్ రాకపోయిన ఉంటే నేను ఆల్మోస్ట్ లైక్ 3.5 to 4 lakhs ప్రాఫిట్ లో ఉండేదాన్ని సార్. ఆ 2 నెలలే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు యుఎస్ లో ఏదైనా ఈవెంట్స్ వల్ల జరిగింది, అది కూడా నార్మల్ గా ఏం లేదు, ఈవెంట్స్ వల్ల జరిగింది అది. కానీ జాగ్రత్తగా చేసుకుంటే మనం చేయొచ్చు సార్. ఆ నమ్మకం అయితే వచ్చింది. షూర్. ఇంకొకటి సార్, ఈ ఇయర్ నా ప్రాఫిట్ 100% సార్. గ్రేట్. కంగ్రాచులేషన్స్ అండి మీకు.